రాజేంద్ర నగర్లోని ఎన్ఎఫ్డిబి కార్యాలయంలో కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమలు, మత్స్యశాఖ మంత్రి రాజు రంజాన్ సింగ్తో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో పశుసంవర్ధక, పాడి మత్స్య రంగాల్లో అమలవుతున్న పథకాలపై చర్చించి కేంద్ర సహకారం పెంచాలని ఆయన కోరారు. చేపల నిధులు, లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ వంటి అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ఎన్ఎఫ్డిబి కార్యాలయ తరలింపు లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రం సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మేము ఏం కోరిక అది ఇవ్వడం జరిగింది. అది అక్వా కల్చర్ కానివ్వండి, లేకపోతే లైఫ్ స్టాక్ లో మాకు ఇన్సూరెన్స్ కానివ్వండి, చేపలకు సంబంధించిన ఇప్పటిదాకా ఇచ్చిన బడ్జెట్ ని వీలైతే క్లోజ్ చేసుకుంటే వీలైన తొందరలో మళ్ళీ బడ్జెట్ ఇవ్వడం విషయం కానివ్వండి, మోపెడ్స్ విషయంలో కానివ్వండి, ప్రతిదీ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం మేరకు మనం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రతి స్కీమ్ ని కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాల సమూహమే దేశం. ఆ దేశం ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, మరి మా అందరి తరఫున అధిపతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఒకటే కాదు, గతంలో కొంత ఇబ్బంది అయింది. మరి సెంట్రల్ స్కీమ్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు అడగకపోవడం, మనం తీసుకోకపోవడం వల్ల చాలా నష్టపోయాం. నేను అనుకుంటున్నా రాబోయే రోజుల్లో మరింతగా అడ్వాన్స్ గా మన రాష్ట్రానికి సంబంధించిన అక్కడ గోదావరి కృష్ణమ్మ నదిల మధ్యలో ఉన్నటువంటి తెలుస్తూ, మరి మా అందరి తరఫున అధిపతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఒకటే కాదు, గతంలో కొంత ఇబ్బంది అయింది. మరి సెంట్రల్ స్కీమ్స్ లో ఉన్నప్పుడు